తెలుగువారి ఆత్మీయ వారధి. మానవ సమాజ పురోగతికి హేతుబద్ధత, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను, సాహిత్య సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం. రండి, మీ సంశయాలను, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి. హలో తెలుగువారి, వెల్కమ్ టు టోరీ అండి. నా పేరు ప్రసాద్ ఇందుకూరి. ఈరోజు మనము ఒక విశిష్ట అతిథిని ఆహ్వానిస్తున్నాము మన షోకి. దాని గురించి కొద్దిగా ముందు చెప్పుకోవాలంటే ఇంట్రొడక్షన్ కింద, ఆధునిక కవిత్వానికి నూతన వరవడిని చుట్టి అభ్యుదయ సాహిత్యానికి యుగకర్తగా పేరు పొందిన, అలాగే సమాజంలో అనేక దురాచారాల నిర్మూలనకు కృషి చేసి మహిళా వికాసానికి, అన్ని వర్గాలకు విద్యను అందించేందుకు పాటుపడ్డ గొప్ప సంఘ సంస్కర్త, తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు మన కందుకూరి వీరేశలింగం గారు. అలాగే మతములన్నీ మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును అన్నాడు మన గురజాడ. తన రచనల ద్వారా వర్ణ వ్యవస్థను నిరసించారు. అలాగే కులం వల్లనో మతం వల్లనో ఏ మనిషి మరొక మనిషికి లోకువ కాకూడదంటారు గురజాడ. మానవుడే మాధవుడు అని నమ్మిన మానవతావాది, హేతువాది మన గురజాడ అప్పారావు గారు. ఇలాంటి మహనీయులు చూపిన దారిలో నడిచినట్టుగా ఆయన వేసిన బాటకి, ఆయన చూపించిన దారికి వాళ్ళు అనుకున్న, వాళ్ళు కలలుగన్న సమాజానికి కోసం పాటుపడిన గోరా గారి గురించి ఈ రోజున మనము వారి మనవుడైన వికాస్ గోరా గారి ద్వారా మనం తెలుసుకుందాము. జ్యోత్స్న గారు, వెల్కమ్ అండి, వెల్కమ్ టు ద షో. హలో అండి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. ఈ రోజున మనము వికాస్ గారి గురించి చెప్పుకునే ముందు మీరు కొద్దిగా ఆయన గురించి మాట్లాడతారా? షూర్ అండి. ముందుగా ప్రేక్షక ఆడియన్స్ అందరికీను ఈరోజు గోరా గారి వర్ధంతి, అందుకోసమే మనం ప్రత్యేకంగా గోరా గారి గురించి మాట్లాడుకోవాలి. వారి లైఫ్ ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు ఈ సమాజానికి, ఈ దేశానికి, ముఖ్యంగా నాస్తికోద్యమం ద్వారా ఆయన ఈ సంఘాన్ని ఎలా సంస్కరించారు, ఎలా వివిధ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకి ఉపయోగకరంగా వాళ్ళని ఎలా ఎంపవర్ చేశారు అన్న విషయాల్ని మనం తప్పకుండా తెలుసుకోవాలి. అంటే చాలా మటుకు ఒక ప్రబలంగా ఉన్న అభిప్రాయం ఏంటంటే, నాస్తికులు అంటే దేవుణ్ణి నమ్మరు, అంతే కదా అన్నట్టుగా ఒక అభిప్రాయం చాలా మటుకు ఉంటుంది జనాల్లో. కానీ అది ఒక ఫౌండేషన్ స్టోన్ గా, ఫౌండింగ్ స్టెప్ గా, అంటే అక్కడే ఆగిపోకుండా దేవుడు లేడు లేదా దేవుడు లేడు అని చెప్పి పుస్తకాలను చింపేయడం కానీ, లేకపోతే విగ్రహాలని పగలగొట్టడం కానీ, లేకపోతే ఇతరులతో గొడవ పడడం, ఇలాంటివి కాకుండా దేవుడు లేడు అన్న దాని నుండి ముందుకు వెళ్ళి ఒక యూనో దేశ నిర్మాణంలో మనిషి కేంద్రంగా, మనిషి ఒక శాస్త్రీయ స్వభావంతో, లౌకికవాదం, అలాగే సమాజంలో ఆర్థిక పునర్నిర్మాణం, సామాజికంగా, సాంస్కృతికంగా వెనుకబడిపోయి ఉన్న వాళ్ళని పైకి తీసుకురావడానికి, వాళ్ళకి విద్యా తరగతులను, అంటే ఇది చిన్న చిన్న స్టెప్స్ లో కాకుండా విస్తృతంగా వాటిని నిర్వహించి దళితులకు వాళ్ళ సాధికారతను ఇవ్వడము, లేకపోతే ఆ సాధికారతను వాళ్ళు తెచ్చుకోవడానికి ఎలా సంఘటితంగా, అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళని తనతో కలుపుకుంటూ, తనకెదురైన డిఫరెంట్ సెట్ బ్యాక్స్ ని, స్ట్రగుల్స్ ని ఎలా తను అధిగమించి ఒక్క వ్యక్తిగా ఉన్న అతను ఒక ఇన్స్టిట్యూషన్ ని ఎస్టాబ్లిష్ చేసి, ఒక సంస్థని స్థాపించి, ఒక మూమెంట్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ మూమెంట్
ఇండియాలో స్టార్ట్ అయినప్పటికీ ఐ థింక్ ఇట్స్ ద ఫస్ట్ ఎథిస్ట్ సెంటర్ ఇన్ ద వరల్డ్. అంటే మన భారతదేశంలో తను స్థాపించిన సెంటర్ ఒక మిగతా దేశాలకు కూడా it became as an example, it became as an inspiration for this atheist movement, right? So ఇలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడాలంటే ఖచ్చితంగా వారికి చాలా దగ్గరగా ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యుల నుండి అయితే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇంకొకటి ఏంటంటే గోరా గారి దాంట్లో మనం నేర్చుకోవాల్సింది, ఇవాల్టి జనరేషన్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆ ఉద్దేశంతోనే ఎలా తన కుటుంబాన్ని, తన కుటుంబ సభ్యుల్ని వాళ్ళకే పరిమితం కాకుండా తన జీవితాన్ని మొత్తం కూడా ఈ సంఘాన్ని సంస్కరించడానికి, ప్రజల్ని ఎంపవర్ చేయడానికి ఎలా తను పాటుపడ్డారు అన్న విషయాల్ని మనకు చెప్పడానికి ఈరోజు వికాస్ గోరా గారు మనతో ఉన్నారు. వికాస్ గోరా గారు హీఈస్ ఎ సోషల్ వర్కర్ బై ప్రొఫెషన్. అంటే తన ఉద్యోగ రీత్యా కూడా హీఈస్ ఎ సోషల్ వర్కర్ అండ్ హీఈస్ ఎ చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్ అండ్ స్పెషలిస్ట్. సో వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ అండి వికాస్ గారు. నమస్తే అండి. నమస్తే. So I'll hand over to you అండి ప్రసాద్ గారు. I would like you to మీరేంటంటే I'm sure you'll touch upon all the things, but it would be interesting to know అంటే ఇవాల్టి జనరేషన్ కి how is Gora Gari life and how are his activities relevant అనే డైరెక్షన్ లో మన డిస్కషన్ ని లీడ్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి. తప్పకుండా జ్యోత్స్న గారు. వెల్కమ్ అండి వికాస్ గారు. మీరు షోకి వచ్చి మీ సమయాన్ని కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే మీ తాతగారి గురించి, ఆయన గురించి ఎంత చదువుతున్నా సరే ఇంకా ఇంకా చదవాలి, తెలుసుకోవాలి అనేటట్టుగా ఉంది. ఆయన జీవితం అన్నది ఒక తెరిచిన పుస్తకం లాగా. అలాగే ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా వీరేశలింగం గారు కానీ, గురిజాడ అప్పారావు గారు కానీ, ఈయనకంటే ముందుగా మనకి ఈ సంఘ సంస్కరణ లో పాలు పంచుకుని వాళ్ళ రచనల ద్వారా అయితేనేమి, వాళ్ళ ఆలోచన ద్వారా అయితేనేమి, వాళ్ళు స్థాపించిన పుస్తకాలు పత్రికల ద్వారా అయితేనేమి చాలా చాలా జనంలోకి చాలా దగ్గరగా తీసుకువెళ్ళటానికి ట్రై చేసినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే ఈ అస్పృశ్యత నివారణ గురించి అయితే, ఈ మూఢాచారాల నుంచి వాళ్ళని వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావటం గురించి అయితే. కానీ ఆ తర్వాత ఒక గోరా గారి గురించి చూస్తూ ఉంటే గనక ఆయన అటు సాహిత్యంలోనూ, ఇటు పత్రికల్లోనూ, అలాగే ఎథిజం అన్నది అంటే దేవుడు అబద్ధం, నీతి పెరగాలంటే దైవభావం పోవాలి అంటే ఆయన మాటల్లో చెప్తే, అలాగే జాతి, మతం, కులం పేరుతో ప్రజల మధ్య ఈ విషం పెరుగుతున్నది. ఇవన్నిటికీ మూలం మనము ఒక ఆస్తికత్వంలో ఉండి మన వాస్తవానికి దూరంగా ఉండి, దాని ద్వారా కర్మలు, ఈ ఆచారాలు పేరుతో మనిషికి మధ్యన దూరం పెంచుకుంటూ వస్తున్న గొడవలన్నిటికీ మూలం ఇదే అన్నట్టుగా డైరెక్ట్ గా అదే పేరు మీద ఎథిస్ట్ సెంటర్ అని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మనకి విజయవాడ సమీపంలో, తర్వాత విజయవాడకి మార్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ జనరల్ గా మనం చూస్తే కనుక ఈ ఎథిజం అన్నది, ఎథిస్ట్ అన్న, నాస్తికత్వం అన్నా కానీ కొద్దిగా అంత ఓపెన్ గా ఉండదు, అంటే అంత యాక్సెప్టెన్స్ అన్నది. సో ఆయన మరి ఏ రకంగా ఇది జనంలోకి తీసుకెళ్ళగలిగారు? ఆయనకు వచ్చిన అపోజిషన్ కానీ, లేదంటే ఆయన చాలా సపోర్ట్ కూడా వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది ఆయన ఫ్రెండ్స్ ద్వారా, ఆయన ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ, అందరి దగ్గర నుంచి. సో అది ఆ నేపథ్యం అది కొద్దిగా వివరిస్తారా, ఎలా జరిగిందో ఏంటో అన్నది? తప్పకుండా అండి. అందరికీ నమస్తే. ఇది చాలా చాలా ఆనందంగా ఉందండి, ఎందుకంటే రీచింగ్ అవుట్ టు మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ రేడియో ప్రోగ్రామ్, హ్యూమనిస్ట్లు, ఎథిస్ట్ అండ్ లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి మనం ఇంకా న్యూ సొసైటీ కోసం
మనందరం కృషి చేస్తున్నాం. దాంట్లో ఈ కాన్వర్జేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. గోరా గారు ముఖ్యంగా గోరా గారు ఫిలాసఫీ అయినా, గోరా గారు ఫిలాసఫీ వాజ్ మేజర్లీ ప్రాక్టికల్ ఫిలాసఫీ అండి. ఆయన పుట్టింది ఒక రిలీజియస్ ఫ్యామిలీలో అయినా కూడా ప్రశ్నించే గుణం అనేది చిన్నప్పటి నుంచి ఉండే ఆయనకి. వాళ్ళ పిన్ని గారికి బాగాలేనప్పుడు ఒకసారి ఆవిడ శివభక్తురాలు, ఆవిడ్ని దెయ్యం పట్టిందని కొట్టడం మొదలెట్టినప్పుడు ఆయనకు అర్థం కాలేదు, రోజు పూజ చేస్తున్న ఆవిడికి దెయ్యం ఎలా పడుతుంది అని. సో అలాంటి దాన్ని రోజు పూజ గదిలోనే ఎక్కువ టైం స్పెండ్ చేసిన ఆవిడకి పూజ గదిలోకి దెయ్యం ఎలా వచ్చి దెయ్యం పడుతుంది అన్నది ఒక డౌట్ ఆయనలో స్టార్ట్ అయ్యింది. సో అక్కడి నుంచి స్లోగా ప్రశ్నించడం మొదలెట్టారు ఆయన. తర్వాత ఆయన క్యూరియాసిటీ ఎలాగంటే బాటనీ సబ్జెక్ట్ చదివితే ఎవల్యూషన్ అన్నది క్లియర్గా ఉంటుంది, అర్థం అవుతుంది అని చెప్పి ఆయన బాటనీలో మాస్టర్స్ తీసుకుని అప్పటి నుంచి ఆ బాటనీ సబ్జెక్ట్ ఓపెన్డ్ అప్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ హిమ్. సో ఆయన ఎర్లీ స్టేజెస్లో వాళ్ళ పేరెంట్స్ నుంచి అపోజిషన్ వచ్చిందండి. ఎందుకంటే ఒక రిలీజియస్ ఫ్యామిలీలో వచ్చి దట్టు ఒక బ్రాహ్మణికల్ మైండ్ సెట్లో ఉన్న సొసైటీలో ఒక సుప్రీం బీయింగ్ని క్వశ్చన్ చేయడం అంటే వెలివేస్తారు అని చెప్పి వాళ్ళ తండ్రి యాక్చువల్గా వాళ్ళని వేశారు. దాన్ని ఆయన బయటకు వచ్చి సెపరేట్గా ఉంటూ ఒక లెక్చరర్గా కాలేజెస్లో టీచ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ అపోజిషన్ ఫ్యామిలీ నుంచే స్టార్ట్ అయిందండి. కానీ ఆ అపోజిషన్ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అయినా కూడా ఆయన మంచి కార్యక్రమం సైడే వెళ్ళాలన్నది డిసైడ్ అయ్యి స్టూడెంట్స్ని సైంటిఫిక్ టెంపర్ తీసుకురావాలి అని ముఖ్యమైన దృష్టితో ఎక్కువ ఆ రోజుల్లో స్లమ్ ఏరియాస్లోకి, రిమోట్ విలేజెస్లోకి వెళ్ళి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. ఎస్పెషల్లీ షెపర్డ్ స్కూల్స్ అండ్ నైట్ స్కూల్స్ అంటారు. అక్కడికి వెళ్ళి మూఢనమ్మకాల మీద, ముఖ్యంగా ఎక్కువ సూపర్స్టిషన్స్ హెల్త్ బేస్డ్ సూపర్స్టిషన్స్ అండి. మోస్ట్ ఆఫ్ ద డెత్స్ ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా హెల్త్ రిలేటెడ్ సూపర్స్టిషన్స్ ఎక్కువ ఉంటాయి కనుక వాటి మీద యాక్చువల్గా మన ఎక్లిప్స్ చూడకూడదు, ఎక్లిప్స్ లేదా పపాయ తింటే అబార్షన్ అవుతుంది, ఇలాగా రకరకాలైన సూపర్స్టిషియస్ అంటే సైంటిఫిక్ వ్యాలిడిటీ లేని వాటిని నమ్మేస్తూ దాని వలన ఒకటేమో హెల్త్ నాశనం చేసుకోవడం, రెండోది డబ్బులు కూడా పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పి ఆ దృష్టిలో ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి స్లమ్ లెవెల్లో, విలేజ్ లెవెల్స్లో కండక్ట్ చేశారండి. స్లోగా ఈ ఒక ఫ్రీడమ్ మూవ్మెంట్ అంటే అప్పటికి అపోజిషన్ రాలేదు ఆయనకి. అప్పటికి ఎందుకంటే సొసైటీలో ఉన్న పవర్టీ రిలేటెడ్, ఇల్లిటరసీ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఆయన ఫోకస్ చేశారు. రూట్ కాజ్ ఆఫ్ ఇగ్నరెన్స్ అన్నది ఈజ్ యాక్చువల్లీ పవర్టీ అండ్ ఇల్లిటరసీ. సో ఆ రూట్ కాజ్ ఆఫ్ ఇగ్నరెన్స్ మీద, ఫౌండేషనల్ ఆస్పెక్ట్స్ మీద ఆయన దృష్టి పెట్టారు. ఆయన సొసైటీ నుంచి డైరెక్ట్ అపోజిషన్ లేకపోయినా ఆయనకి పేరెంటల్ అపోజిషన్ వాజ్ మచ్ హయ్యర్. ఐ థింక్ వికాస్ గారు, టు యువర్ పాయింట్, ఆయన యాక్చువల్ గా మన ఇక్కడ మధురై యూనివర్సిటీలో లెక్చరర్ గా చేస్తారు కదండి. అప్పుడు వరకే కూడా అంటే తను ఇంకా ఒక హిందూగాను, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ తనకి ఇచ్చిన ఐడల్ ఏదైతే ఉంటుందో అది పాకెట్ లో పెట్టుకోవడము, ఇలాంటివన్నీ వెళ్ళడం. తర్వాత ఏంటంటే అది ఇది ఉంటే మన విభూతి ప్యాకెట్ జేబులో పెట్టుకుని వెళ్ళడం, ఇవన్నీ ఏంటంటే బేసికల్లీ ఒక పేరెంటల్ పియర్ ప్రెషర్ తో వచ్చిన ఫాలోయింగ్. దానివల్ల ఆయన ఎక్కడ క్వశ్చన్ చేయకుండా, ఎందుకంటే ఆ రోజుల్లో క్వశ్చన్ చేయడం అన్నది ఇట్ ఈస్ సంథింగ్ వెరీ రెవల్యూషనరీ అంటే ఫ్యామిలీలో. సో ఆయన యాక్చువల్గా తర్వాత గాడ్ ఈజ్ ఎ ఫాల్స్హుడ్ అని ఒక ఆర్టికల్ రాశారు కాలేజ్లో ఉన్నప్పుడు. తర్వాత ఫస్ట్ అది ఆ ఆర్టికల్ రాయగానే ఆయన డిస్మిస్ చేశారు. ఎందుకు డిస్మిస్ చేశారంటే ఇట్ ఈస్ అగేన్స్ట్ ది వెరీ ఫౌండేషన్ ఆఫ్ థింకింగ్ అని. సో అప్పుడు పబ్లిక్ అపోజిషన్ స్టార్ట్ అయిందండి. ట్రూ. ఐ థింక్ ఫస్ట్ ప్రసాద్ గారు, ఇందాక మీరు అన్నప్పుడు అంటే నాకు గోరా గురించి చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఏదైనా కానీ తను సొంతంగా పరీక్షించి, అంటే తను అన్లెస్ హీ ఇన్వెస్టిగేట్స్ అండ్ knows by himself, he would not believe anything just blindly. For example, ఇప్పుడు అక్కడ యూనివర్సిటీకి, కాలేజ్కి లెక్చరర్ గా వెళ్ళినప్పుడు
ఆయనకి ఐ థింక్ ఇల్లు దొరకదు ముందు ఎక్కడ ఉండడానికి. ఇల్లు దొరకకపోతే తను ఒక హాంటెడ్ ఇప్పుడు మనం అంటుంటాం కదండి దయ్యాల కొంప అని, అలాంటిది ఏదో ఒక ఇల్లు మాత్రమే ఆయనకు అప్పట్లో అవైలబుల్ ఉంటుంది. బట్ ఎందుకు వై షుడ్ వి లీవ్ దిస్, ఎందుకు ఊరికే ఉట్టిగా నమ్మేసేయాలి దీన్ని కూడా, అంటే అప్పటికే ఆయన రిలీజియన్ హిందువుగానే ఉంటారు. సో వెళ్ళి అక్కడ హీ ట్రైస్ ఆ నైట్ అంతా అక్కడ ఉండి, అండ్ దెన్ ఆ ఇల్లు ఎవ్వరు అప్పటి వరకు దాన్ని అద్దెకి తీసుకోవడానికి ముందుకు రారు. సో ఓనర్ కూడా బేసికల్ గా వై డోంట్ వచ్చారు, ఎవరో ఒకరు వచ్చారు కదా ఉండటానికి అన్నట్టుగా ఇచ్చేసి మొత్తం ఇల్లునంతా ఆయనకి ఇస్తారు. సో హీ స్టేస్ ఇన్ దట్ హౌస్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇంకా ఇంకా ఇంకొక ఫన్నీ ఇన్సిడెంట్స్ నేను విన్నది అయితే ఎంతవరకు కరెక్ట్, అదే అక్కడ యూట్యూబ్ లోని ఛానల్లో విన్నాను, పుస్తకంలోంచి చదువుతూ చెప్పడంతో ఆయన అంటారు, ఎవరు దెయ్యం ఉందని ఇలాగే ఏదో ఫాల్స్ ఇవి తీసుకుని వస్తూ ఉంటే ఈయన నేను శ్మశానంలోకి వెళ్తానని చెప్పి బయలుదేరి వెళ్ళి ఆయనతోటి ఎవరైతే ప్రచారం చేస్తున్నారు దుష్ప్రచారం అలాగా అతనితో అంటారంట, మీరు ఏం చేస్తారు దెయ్యం వస్తే అంటే, నేను దెయ్యం వస్తే కాల్ చేస్తాను గన్ పెట్టి అంటే అతను భయపడ్డారంట. అదేంటి కాల్ చేయటం ఏంటంటే, మరి ఏమో అతను నిజంగా దెయ్యం కాకపోతే దెయ్యం అయితే చచ్చిపోకూడదు కదా అంటాడు. సో అప్పుడు అతను మళ్ళీ పారిపోవటం, అతను మళ్ళీ తిరిగి రాకపోవటం, ఇలాంటివి ఐ థింక్ నేను విన్న దాంట్లోనే చాలా వందలు వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఆయన రాష్ట్రం అంతటా, అలాగే రాష్ట్రం అంతటే కాదు మన దేశ విదేశాలు కూడా ఆ తర్వాత తిరిగినట్టున్నా ఆయన మోస్ట్ యాక్టివ్ గా ఈ సూపర్స్టిషన్స్ మీద వర్క్ చేస్తూ అంతగా ఈ ఎథిస్ట్ సెంటర్ అన్నది పెట్టక ముందు కూడా ఆయన చాలా ఈ ఎంగేజ్మెంట్స్ తోటి, డైలాగ్స్ తోటి, ఆర్గ్యుమెంట్స్ తోటి అవతల వాళ్ళని ఏదైనా క్వశ్చన్ చేసినా, ఇంకొక ఎగ్జాంపుల్లో ఎవరో ఫోటోలోంచి ఒక వ్యక్తి వచ్చి ఎవరో భజన చేసేటప్పుడు ప్రసాదం తీసుకుంటున్నారా, వాళ్ళ వేలు ముద్రలు పడుతున్నాయని ఏదో తీసుకొస్తే ఆ ఊరికి వెళ్ళారంట, ఈస్ట్ గోదావరిలో ఎక్కడో ఊరది. వెళ్ళి అలాగే ఒకవేళ నిజంగా వస్తే గనుక, నిజంగా అలాంటివి జరిగితే మీరు ఏం చేస్తారు అంటే ఆయన దాన్ని ఎలా డీబంక్ చేశారు అనేది ఉంది పెద్ద కథ. అది కరిగిపోవటం వల్ల వాళ్ళు పెట్టిన దీపాల వల్ల జరుగుతుందేమో అని. బట్ అప్పుడు కూడా ఆయన ఏంటంటే, ఒకవేళ నిజంగా నాకు అర్థం కానిది ఏదైనా అక్కడ ఉన్నా నేను గుడ్డిగా నమ్మను, నేను అది ఏంటో తెలుసుకుంటాను, ఈ లోపు నేను నా నాస్తికవాదాన్ని ఆపుకుంటాను కావాలంటే అని చెప్పారు. అంటే ఆయన హీఈస్ ఓపెన్ మైండెడ్ అండ్ హీ సేయింగ్ నాకు తెలియంది ఏమైనా ఉంటే అది తెలుసుకుంటాను, అలా మనం అందరం కూడా అలా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, అంతేగాని ఎవరో ఏదో చెప్పారు అన్నదాన్ని గుడ్డిగా నమ్ముతూ వెళ్ళిపోకూడదు అని. సో ఇవన్నిటికీ నాకు తెలిసి మూలం అన్నది ఈ ప్రశ్నించలేకపోవటము, వాస్తవానికి తెలుసుకోవటం లేకపోవటం వల్లనే అని అనుకుని ఉంటారని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా. అవునండి, అవును. సో వికాస్ గారు, ద అదర్ థింగ్ ఈజ్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం కదండి. ఇప్పుడు ఇలాంటి ఒక మూవ్మెంట్ ని తీసుకురావాలన్నా, ఇలాంటి కార్యక్రమాలు ఏవి చెయ్యాలన్నా కానీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరం. అయితే ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా, ఫ్యామిలీ నుండే ఎక్కువ ఫస్ట్ అపోజిషన్ ఫ్యామిలీ నుండే వచ్చింది అని. ఆబ్వియస్ గా తను ఒక సనాతన కుటుంబం నుండి వచ్చి ఉన్నారు కాబట్టి వీ కెన్ అండర్స్టాండ్ తను వాళ్ళ ఫాదర్ నుండి ఆ పొజిషన్ రావడం. బట్ ఐ మోర్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ఇన్ సరస్వతి గౌర గారు, బికాస్ ఒక స్థాయి వరకే తండ్రితోనే ఉండగలుగుతారు, బికాస్ హీస్ ఫైనాన్షియల్లీ ఎంపవర్డ్, తను జాబ్ చేస్తూ ఉన్నారు, మేబీ హీ కెన్ మూవ్ ఆన్. బట్ జీవిత భాగస్వామి యొక్క సహకారం లేనిదే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా కష్టం. కానీ ఆవిడ కూడా అంతే సనాతన కుటుంబం నుండి వచ్చి ఉన్నారు కదా. సో హౌ డిడ్ హర్ ట్రాన్స్ఫర్మేషన్ టేక్ ప్లేస్? I think Saraswati Gora Garu was actually the main driving force, and if Gora was successful, it was because of her. ఎందుకంటే ప్రతి సోషల్ ఎక్స్పెరిమెంట్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన ఎక్స్పెరిమెంట్స్ లో ఇన్ఫాక్ట్ ఎక్లిప్స్ చూడడమైనా, ఇన్ఫాక్ట్ ఎక్లిప్స్ వెన్ షీ వాస్ ప్రెగ్నెంట్ షీ సా ఎక్లిప్స్. సో ఇది సెల్ఫ్ టెస్టింగ్ చేసి దాని ద్వారా మెసేజ్ స్ప్రెడ్ చేయడం అన్నది గౌరవ్ గారి. అక్కడ సొసైటీలో
ఏమైందంటే ఇట్ డిడ్ నాట్ రిసీవ్ సో మచ్ ఆఫ్ అపోజిషన్ ఇన్ జనరల్ ఫ్రమ్ సొసైటీ బికాస్ ఎ ఉమెన్ ఈస్ టాకింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. సో అలాగా లోకల్ పీపుల్ ని, లోకల్ విమెన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ సరస్వతి గారు చాలా చేశారండి. కొలంబో, బీట్ ఇన్ శ్రీలంక ఆర్ ఇన్ ఇండియా. వాళ్ళు శ్రీలంకలో కూడా ఆయన కొలంబోలో ఉన్నారు, టీచింగ్ లెక్చరర్ గా ఉన్నప్పుడు. సో అక్కడ బుద్ధిస్టులతో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ బుద్ధిజం గురించి చాలా తెలుసుకుని, బుద్ధిజంలో ఎస్పెషల్లీ సూపర్స్టిషన్స్ ఎలా ఉంటాయి వీటి మీద కూడా దృష్టి పెడుతూ యాజ్ ఎ ఉమెన్ బుద్ధిజం ఎలా చూస్తుంది అన్నది ముఖ్యంగా గోరా గారు, సరస్వతి గౌర గారు ఇద్దరు అక్కడ బాగా అధ్యయనం చేసి ఇండియాకి వచ్చినప్పుడు ఆల్ మూవ్మెంట్స్ అండి, ఫ్రీడమ్ మూవ్మెంట్ అని అయి ఉండొచ్చు, లేకపోతే విలేజ్ లెవెల్ లిటరసీ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, ఇన్వెస్టిగేటింగ్ క్లెయిమ్స్ ఆఫ్ పారానార్మల్, ఇవన్నిట్లో సరస్వతి గౌర గారు ఫ్రమ్ ఏ విమెన్ యాంగిల్ చూశారు. ఆవిడ పాయింట్ చాలా సింపుల్ గా చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఐ హావ్ గ్రోన్ అలాంగ్ విత్ హర్ అండ్ మే ఇన్ఫ్లుయెన్స్డ్ ఎ లాట్ బై హర్. ఆవిడ అనేవాళ్ళు యాక్చువల్ గా ఆల్ రిలీజియన్స్ ఆర్ రిటన్ బై మెన్ అనేవారు. ఎందుకంటే ఎక్కడ విమెన్ ని ఓన్లీ హిందూయిజం లో ఆల్ విమెన్ ఆర్ వర్షిప్డ్ యాజ్ గాడెసెస్, కానీ ఎట్ హోమ్ దే ఆర్ ట్రీటెడ్ అదర్వైజ్. సో బేసికలీ అది మెన్ రాస్తేనే దాంట్లోనే మీకు ఇఫ్ యు సీ దేవదాసి సిస్టమ్ అవ్వచ్చు, లేకపోతే బస్వి మాతంగి అంట, దాంట్లో విపరీతంగా పనిచేశారు సరస్వతి గౌర గారు. తర్వాత అంటే ముఖ్యంగా ఎనీ విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ మీద సరస్వతి గౌర గారు ముఖ్యంగా మీడియాని యాజ్ ఎ మెథడ్ ఆఫ్ టూల్ ఆఫ్ స్ప్రెడింగ్ మెసేజ్ అన్నది ఆవిడ తీసుకొచ్చారు. ఎందుకంటే గౌర గారి టైంలో ఎక్కువ ఎడ్యుకేషన్ ఆఫ్ ద రూరల్ మాస్టర్స్ అయ్యిందండి. తర్వాత దెన్ గౌరగారు ఇంటర్నేషనల్ వరల్డ్ ఎథిక్స్ కాన్ఫరెన్స్ రన్ చేశారు ఒకటి, తర్వాత ఇంటర్నేషనల్ టూర్స్ చేశారు. ఆయన చేసి వచ్చాక ఆయన చనిపోవడం తర్వాత మేజర్ చంక్ ఎథిక్స్ సెంటర్ ఇప్పుడు 80 సంవత్సరాలు ఆయన స్టార్ట్ చేసి మేజర్ కాంట్రిబ్యూషన్ సరస్వతి గౌర ఓన్లీ. ఆవిడ ఒకటేమో సోషల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, సోషల్ రిఫార్మేషన్ ఎస్పెషల్లీ క్రిమినల్ రిఫార్మేషన్, నక్సలైట్ రిఫార్మేషన్ ప్రోగ్రామ్స్, చంబల్ వ్యాలీలో డెకాయిడ్స్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్, వీటన్నిటిని తీసుకుంటే ఆవిడ ఆలోచన చాలా ఎక్కువ ఉండే దాంట్లో. ఎందుకంటే సొసైటీలో రూట్ కాజ్ ఏంటి అన్నది అడ్రస్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అని ఆవిడ ఇప్పుడు చెప్పేవారు. సో హర్ రోల్ ఈజ్ మచ్ హయ్యర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాక్టికల్ సైడ్ ఆఫ్ ఎథిజం. గౌరవ్ గారు ఫిలాసాఫికల్ కాన్వర్సేషన్ కూడా తీసుకొచ్చినప్పుడు ఈవిడ ప్రాక్టికల్ గా దాన్ని డెమాన్స్ట్రేట్ చేశారండి. రైట్. ద రీజన్ నేను ఎందుకు ఆవిడ విషయాన్ని ప్రస్తావించానంటే వికాస్ గారు, ద ఫస్ట్ ఐ థింక్ ద ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్ హూ Gora Garu was successful in transforming into an atheist or a holistic human. I think is Saraswati Gora Garu. And the philosophical వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆధ్యాత్మిక డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈయన క్రిస్టియానిటీని, బైబిల్ని, ఖురాన్ ఇలాంటి పుస్తకాలన్నీ చదువుతూ అందులోని వాటిని, అంటే ఒక మహిళని కనుక what do you say, educated, విద్యావంతురాలని చేస్తే ఫ్యామిలీ గెట్స్ ఎడ్యుకేటెడ్. సో చాలా మటుకు అంటే మన ఫ్యామిలీస్ లో వై ఇట్స్ ఇంపార్టెంట్ టు స్టార్ట్ విత్ ఫ్యామిలీ, అంటే మన ఇంట్లో నుండి చేంజ్ రావాలి, మొదలవ్వాలి అని అంటుంటారు కదా. ఆ చేంజ్ కనుక ఒక కరెక్ట్ ప్యాత్ లో, రైట్ డైరెక్షన్ లో స్టార్ట్ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ గో ఆన్ ఫర్ జనరేషన్స్. అండ్ దట్స్ ద సోల్ పాయింట్ ఇన్ వై ఐ బ్రాట్ అప్ దట్ హర్ నేమ్. ఇంకొకటి, దాదాపు ఇప్పుడు మనకి ఇంత టెక్నాలజీ మన చేతుల దగ్గరికి వచ్చేసిన ఈ రోజుల్లో కూడా ఇన్ని రకాలుగా మనకి ఏది ఎంతవరకు నిజమో అని తెలిసినా కూడా ఇప్పటికీ కూడా ఎలాంటి మూఢాచారాలని, అది కూడా చదువుకున్న వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్న ఈ రోజుల్లో కంపేర్ చేస్తే దాదాపు 8 దశాబ్దాల క్రితమే ఆవిడ 9 మంది పిల్లలతో, భర్తతో ఎక్కడికి వెళితే అక్కడికి వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళి ఎలాంటి ఉద్యమంలో అయినా కానీ, ఎలాంటి ప్రయోగంలో అయినా కానీ ఆవిడంతటా ఆవిడ పార్టిసిపేట్ చేస్తూ అన్నిటిని ధిక్కరించి, అంటే అనవసరం అనుకున్నవి, తప్పు అనుకున్నవి చేస్తూ, పైగా మళ్ళీ ఈ సంపాదకీయం గానీ ఆవిడ కూడా
ఈ వీళ్ళందరికీ విద్యాబుద్ధులు నేర్పించడం కానీ అందరినీ కూడా ఒక కుటుంబమే దాదాపు ఒక 10-15 మంది ఒకే కాజుకి, అంటే వేరు వేరు కాజులు కూడా ఉన్నాయి యాక్చువల్గా. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ఈ చైల్డ్ రైట్స్ వాటిల్లో కానీ ఇలాగా దానికి రిలేటెడ్ గా ఉన్న ఆల్ హ్యుమానిటరీ వీటి మీద, అంటే సంఘ సంస్కరణకి సంబంధించిన విద్య దగ్గర నుంచి, ఆరోగ్యం దగ్గర నుంచి, ఎస్పెషల్లీ మీ పెదనాన్నగారు చిన్నాన్నగారు సమరం గారి ఎఫర్ట్స్ అయితే, అలాగే లవణం గారు అసలు చెల్లి నిలయం పెట్టి దేవదాసి వ్యవస్థ మీద పోరాడి వాళ్ళందరికీ ఒక రాష్ట్రంలో ఒక లాని తీసుకురావటమే, కుముద్బిన్ జోషి గారితో వర్క్ చేసి వాళ్ళందరికీ జీవితాలని మార్చటం అన్నది మామూలు విషయం కాదు, సామాన్యమైన విషయం కాదు. ఒక కుటుంబంలో ఎంతమంది సంఘ సంస్కర్తలు ఉండటం అన్నది, చూడటం అన్నది నాకు తెలిసిన ఇది మొదటిసారి అండి. హెడ్స్ ఆఫ్. అది అంటే బేసికల్ గా గోరా గారు ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అండ్ అన్నది చాలా ఇంపార్టెంట్ గా ఫోకస్ చేసేవాళ్ళు అండి. రెండోది, ద ఫౌండేషన్ ఆఫ్ హిస్ ఫిలాసఫీ వాజ్ వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం. వాస్తవ్య అనే అక్రోనియం లో ఆయన ఎప్పుడు చెప్పారు వాస్తవికత. సో బేసికలీ రియాలిటీ, వాట్ యు డూ, ఒక రియాలిటీ చెక్ చేసుకుని, ఈజ్ ఇట్ యూస్ఫుల్ టు ద సొసైటీ, డస్ ఇట్ ఎంపవర్ people, okay, will it make them the masters of their own, of their own future. So ఈ అన్ని యాంగిల్స్ ను వాస్తవికత అన్నది ఆ సోషల్ అండ్ సీట్ ఫ్రమ్ ఎ సైంటిఫిక్ ఫేస్ రాదర్ దాన్ ఎ గాడ్ సెంట్రిక్ ఫేస్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద, ఆయన చాలా స్ట్రాంగ్ గా మోస్ట్ ఆఫ్ ద ఎథిస్ట్ మూవ్మెంట్ అంతా ఈ వాస్తవికత, సంఘ దృష్టి అంటే అగైన్ ఇప్పుడు సోషల్ అవుట్లుక్ లో సోషల్ రిఫార్మ్ యాక్టివిటీస్ అంతా సంఘ దృష్టి ఫిలసాఫికల్ ఫౌండేషన్ ఉంటాయి. ఎందుకంటే అగైన్ ఇందాక నేను చెప్పినట్టు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, లేకపోతే విమెన్ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్స్, అవన్నీ ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. ఆర్థిక సమతా మండలి, వాసవ్య మహిళా మండలి, సంస్కార్, తర్వాత ఈ మూడు సెక్యులర్ సోషల్ వర్క్ కోసం స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు సోషల్ వర్క్ అనేది అంటే మనందరికి తెలిసింది ఏంటంటే రిలీజియస్ సోషల్ వర్క్. అది అంటే మీరు చూస్తే క్రిస్టియన్ మిషనరీస్ చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రామ్స్ చేశాయి ప్రపంచవ్యాప్తంగా, కానీ స్టిల్ ఏంటంటే ఒక కన్వర్షన్ యాంగిల్, లేకపోతే స్టిల్ ఒక మీరు అంటే ఇప్పుడు చారిటీ ఇస్తే వచ్చే జన్మలో మీకు మంచి జరుగుతుందని ఆ మైండ్ సెట్ ఉండే, కానీ కరెంట్ రియాలిటీలో గివ్ నౌ టు వాక్ టుగెదర్ అన్నది, అలాంటి స్పిరిట్ ఆఫ్ సాలిడారిటీ అన్నది ప్రమోట్ చేయలేదు మీకు. విత్ నో ఆబ్లిగేషన్ ఆఫ్ ద ఫ్యూచర్. Yes, and individuality అన్నది comes from an idea of saying that okay, as an individual development, అంటే మీరు ప్రశ్నించాలి. రెండోది ఇంక్వైరీ బేస్డ్ గ్రోత్ ఉండాలి. అంటే గోరా గారు ఇప్పుడు అనేవాళ్ళు అసలు పుట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళు నాస్తికులే. నో చైల్డ్ ఈస్ బోర్న్ విత్ ఎ రిలీజియన్, దే క్యారీ ద రిలీజియన్ ఆఫ్ ద పేరెంట్స్. సో ఒక పిల్లవాడు పుట్టినప్పుడు 7-8 years వరకు వాళ్ళకి మన ప్రేయర్ చెప్పపోతే దే విల్ బి ప్లేయింగ్ విత్ ఆల్ ఫ్రీడమ్. లేదు దండం పెట్టుకోవాలి, కళ్ళు పోతాయి చెప్పినప్పుడు ఒక ఫస్ట్ డ్రాప్ ఆఫ్ ఇనాక్యులేట్ ఫియర్ ఇన్ దర్ మైండ్స్. అక్కడి నుంచి బ్లైండ్లీ పేరెంట్స్ ని బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తారు, మోర్ దెన్ గాడ్స్. సో గోరా గారు ఇప్పుడు అనువంటే ఇండివిజువాలిటీని డెవలప్ చేయాలి. ఇండివిజువాలిటీని డెవలప్ చేయాలంటే ప్రశ్నించే గుణం డెవలప్ చేయాలి. అక్కడ సరస్వతి గోరా గారు కూడా మొత్తం వాళ్ళ పిల్లలందరినీ బేసికల్ ఎడ్యుకేషన్ మీద మాత్రం ఎడ్యుకేషన్, సోషల్ రిఫార్మ్ యాక్టివిటీస్ లో పాల్గొనాలని చెప్పి వాళ్ళని ఫస్ట్ నుంచి వాళ్ళ దాంట్లో ఇన్వైట్ చేశారండి. సో ఆల్ 9 brothers and sisters రకరకాల కార్యక్రమాల్లో సోషల్ రిఫార్మ్ రిలేటెడ్, మెడికల్ రిఫార్మ్, ఇప్పుడు మీరు ఇందాక లవణం గారు హేమలత గారి గురించి చెప్పారు, వాళ్ళు జోగిని రిఫార్మ్, చంబల్ వ్యాలీ రికార్డ్స్ కలిపి పనిచేశారు. ఎక్కడ ఎథిజం అంటే దేవుడు లేడు అని ప్రచారం మాత్రం చేయలేదు. ఎందుకంటే దేవుడు లేడని ప్రచారం అన్నది ఇట్స్ ఓన్లీ వన్ స్మాల్ కాంపోనెంట్. అసలు దేవుడి గురించి ఆలోచన ఎందుకు వస్తుందంటే పవర్టీ ఉన్నందుకు వస్తుంది. ఒక్కసారి మీరు ప్రతి వాళ్ళ ఆకలి తీరితే భయం తగ్గుతుంది. భయం తగ్గినప్పుడు కొంచెం సైంటిఫిక్ గా థింకింగ్ ఆలోచిస్తుంటే అగ్రికల్చర్ అన్నది ఇట్ ఈస్ ద ఫస్ట్ సైన్స్ ఎట్ ద విలేజ్ లెవెల్.
సో అప్పుడు ఏంటంటే ఒక థాట్ ప్రాసెస్ డెవలప్ చేయాలి, ఒక ఇంటలెక్చువల్ రెవల్యూషన్ డెవలప్ చేయాలనేది గోరా గారి ముఖ్య ఉద్దేశం అండి. ఆయన ఆల్ హీస్ లైఫ్ బోత్ గోరా అండ్ సరస్వతి ఎస్పెషల్లీ వాళ్ళు ఆ దృష్టిలో చూశారు. ఒకటేమో సెక్యులర్ సోషల్ వర్క్ త్రూ ఆర్గనైజేషన్స్, మూవ్మెంటల్ అప్రోచ్. ఇప్పుడు ఎక్కడ ఒక పర్టికులర్ బాబాయ్నైనా, లేకపోతే ఇందాక మీరు చాలా చక్కని ఎగ్జాంపుల్ చెప్పారు, దెయ్యాల కొంపలో ఉండడం అన్నది. లేవు అని చెప్పడం ఒకటి, మీరు మీరు అబద్ధం అని చెప్పడం ఒకటి, ఇంకోటేమో మీరు పిచ్చివాళ్ళని చెప్పడం ఒకటి. సో మనం ఏంటి కాన్ఫ్రంటేషనల్ డిసగ్రిమెంట్ అన్నది ఎప్పుడు ఒక వైలెన్స్ కి దారితీస్తుంది. డిసగ్రిమెంట్ అన్నది ఇట్స్ ఓకే వి డిసగ్రీ బట్ లెట్స్ డిస్కస్ అన్న పాయింట్ మీద ఎప్పుడు గోరా గారు హంబుల్ డిస్కషన్ అన్న పాయింట్ మీద చెప్పేవాళ్ళు. ఎందుకంటే డిస్కషన్ లోనే ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ అన్నది బయటకు వస్తుంది. రెండోది ఇట్ విల్ బి మోర్ రేషనల్ డిస్కషన్ అన్నది గోరా గారి వ్యూ అండి. ఐ థింక్ ఈ విషయంలో అండి యూజువల్ గా మనము ఈ నాస్తికవాదము లేదా నాస్తికవాద మూమెంట్ లో సామాన్యుల్లో ఉన్న ఈ నెగిటివ్ పెర్స్పెక్టివ్ ఏదైతే ఉందో, యాక్చువల్ గా ఆయన చేసిన సంఘ సంస్కరణ ఆ పనిలో, ఆయన ఎఫర్ట్స్ లో కానీ, లేదంటే ఆయన ఇంటరాక్షన్స్ లో కానీ, ఆయన గాంధీ గారితో పాటు పాల్గొనటం, ఆయనతో పాటు ఆయన ఇంటరాక్షన్స్ కి సంబంధించిన ఒక బుక్ కూడా ఉన్నట్టుంది ఐ థింక్. అలాగే తర్వాత కూడా ఆయన పేరు మీద ఒక ₹5 పోస్టల్ స్టాంప్ అది రిలీజ్ చేయటం, ఇదంతా కూడా అంటే గవర్నమెంట్ లో ఎవరు పవర్ లో ఉన్నా గానీ కూడా ఇది కన్ఫ్రంటేషన్ లాగా లేదు. అంటే పేరుకి పైకి ఎథిక్స్ సెంటర్ అని ఉన్నా గానీ మోర్ హ్యూమనిస్టిక్ వాల్యూస్ కనపడుతున్నాయి. అంటే ఆయన చేసిన దాంట్లో దైవము అన్న భావన కాకుండా ప్రశ్నించే తత్వంతో పాటు రేషనలిస్టిక్ థింకింగ్ ని డెవలప్ చేస్తూ, ఎడ్యుకేట్ చేస్తూ, ఎంపవర్ చేస్తూ, అలాగే హ్యూమన్ సెంట్రిక్ గా ఇవన్నీ ఉండటం అన్నది మోర్ టువర్డ్స్ హ్యూమనిస్టిక్, అంటే ఇప్పుడు మనం మానవవాదం అని ఏదైతే అంటున్నామో దానికి దగ్గరగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో ఈ పాజిటివ్ ఎథియిజం అన్నదానికి, ఈ హ్యూమనిజం అన్నదానికి ఇది ఆయన ఫిలాసఫీ ఎంత సారూప్యత ఉంది, లేదంటే ఎంత డిఫరెన్స్ ఉంది అంటారు ఈ మాటల్లో? సో యాక్చువల్లీ హ్యూమనిజం ఇస్ అ వెస్టర్న్ వర్డ్ అండి. హ్యూమనిజం అన్నది ఇండియాలో హ్యూమనిజం అన్న వర్డ్ కాన్స్టిట్యూషన్ లో జవహర్లాల్ నెహ్రూ తీసుకొచ్చారు. సో అందుకోసం ఆర్టికల్ 51AH ఇట్స్ అ ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా టు ప్రమోట్ హ్యూమనిజం అన్నది అక్కడ దాంట్లో మెన్షన్ అయి ఉంటుంది. స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, రిఫార్మ్ అని. అది కాన్స్టిట్యూషనల్ శాంక్టిటీ ఇచ్చింది ద వర్డ్కి. కానీ హ్యూమన్ సెంట్రిక్ అనే యాంగిల్ నుంచి హ్యూమనిజం తీసుకొచ్చారు ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కానీ మీరు ఇఫ్ యు గో బ్యాక్ ఇన్ హిస్టరీ ఇన్ ఇండియా, మీకు ఎక్కడ హ్యూమనిజం అన్న వర్డ్ రాడికల్ హ్యూమనిజం ఎంఎన్ రాయ్. సో దానికి ముందర వెళ్తే ఇంకా మీకు యూ వుడ్ నాట్ బి హియరింగ్ దట్ వర్డ్ సో ఆఫెన్. ఎథిజం అన్నది చాలా కామన్లీ యూస్డ్ వర్డ్. ఎందుకంటే ఆస్తికుడు నాస్తికుడు అంటారు. మానవవాదాన్ని మధ్యలో అది యూ హార్డ్లీ హియర్ ఇట్. సో వెస్టర్న్ కంట్రీస్ లో, ఎస్పెషల్లీ యుఎస్, యూరప్ లో, అమెరికాలో హ్యూమనిజం అన్నది చాలా ఎందుకు డెవలప్ అయిందంటే అక్కడ సింగిల్ రిలీజియన్ కి అపోజ్ చేస్తూ, సింగిల్ రిలీజియన్ కి అపోజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ వర్ యాక్చువల్లీ పుట్ టు డెత్ ఆర్ దే వర్ సీన్ ఎట్ యాజ్ ఏ దే వర్ పనిష్డ్. సో అదొకటి. సెకండ్ ఆస్పెక్ట్ అంటే హ్యూమనిజం ఒక న్యూట్రల్ స్టాండ్. హ్యూమనిజం ఒక న్యూట్రల్ స్టాండ్ గా దాన్ని ఫస్ట్ లో ఇనిషియల్ స్టార్ట్ అయినప్పుడు ఒక న్యూట్రల్ హ్యూమన్ సెంట్రిక్, హ్యూమన్ రైట్ సెంట్రిక్ గా చూశారు దాన్ని. దెన్ స్లోలీ ఇట్ స్టార్టెడ్ టు ఇంబైబ్ ఎథియిజం ఆర్ ఆల్టర్నేటివ్ లైఫ్ స్టాండ్స్ విత్ హ్యూమన్ సెంట్రిక్ లైఫ్ స్టాండ్స్ కి హ్యూమనిజం అన్నది కనెక్ట్ అయిందండి. కానీ ఎథియిజం యాజ్ సచ్ ఈజ్ సంథింగ్ ఈజ్ సీన్ ఫ్రమ్ a totally very clear human centric and denial kaadu gaani a condition where there is no god, what need to be done annadi atheism annadi Gora gar positive atheism తీసుకొచ్చారు. సందం Gora gar positive atheism లో atheism as a word is negative. ఇప్పుడైనా మీరు డిక్షనరీలో చూస్తే వైలెన్స్ కి ఆపోజిట్ నాన్ వైలెన్స్ అని రాస్తారు, కానీ నాన్ వైలెన్స్ కి ఆపోజిట్ వైలెన్స్ అని రాయారు. సో ఇట్స్ విత్ థియిజం ఎథియిజం అని ఉంటుంది.
So basically, atheism is a positive word and atheism is seen as a negative word. సో గోరా గారు అందుకోసం ఎథిజంని పాజిటివ్ కొనోటేషన్ తీసుకురావాలని చెప్పి పాజిటివ్ ఎథిజం యాజ్ ఎ లైఫ్ స్టాన్స్, ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్ అని పాజిటివ్ ఎథిజం యాజ్ ఎ ప్రాక్టికల్ ఫిలాసఫీ తీసుకొచ్చారండి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే హ్యూమనిస్టిక్ వాల్యూస్. సో అందుకోసం మొరాలిటీ ఈజ్ ఎ సోషల్ నెసెసిటీ అంటాం. చాలా మందికి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, ఇఫ్ ఎథిజం ఈస్ దేర్ విల్ దేర్ బి వాల్యూస్ అని. సో యాక్చువల్లీ వాల్యూస్ ఆర్ క్రియేటెడ్ బై us, దే ఆర్ నాట్ డివైన్లీ ఆర్డైన్డ్. అది హోలీ అన్ని వాల్యూస్ హ్యూమన్ సెంట్రిక్. అక్కడ ఒకరి తోటి మనిషికి సహాయం చేయాలి అన్నది దానికోసం ఒక రిలీజియస్ ప్రీచింగ్ అవసరం లేదు, ఇట్ హ్యాపెన్స్ న్యాచురల్లీ. సో పాజిటివ్ ఎథిజంలో మోరల్ వాల్యూస్, హ్యూమనిస్టిక్ వే ఆఫ్ లివింగ్, అంటే దాంట్లో హ్యూమన్ టు హ్యూమన్ రిలేషన్షిప్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ థింకింగ్. గౌరవ్ గారు ఎప్పుడు అనేవారు, మీ రిలీజియన్ని మీరు పర్సనల్ అఫేర్ గానే ఉండాలి. ద మినిట్ దట్ రిలీజియన్ కమ్స్ ఇన్ టు పబ్లిక్ స్పేస్, పాలిటిక్స్ లో అయినా, ఎడ్యుకేషన్ లో అయినా, లేకపోతే గవర్నెన్స్ స్ట్రక్చర్ లో అయినా రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నప్పుడు, దెన్ ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్ టు అపోజ్. సో హ్యూమనిజం అండ్ రిలీజియన్ లో ఒక మేజర్ డిఫరెన్స్, ఎథిజం లో మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, హ్యూమనిజం ఇస్ మేజర్. ఇప్పుడు నార్వేజియన్ హ్యూమనిస్ట్ ఉన్నారు, బ్రిటిష్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ ఉంది, సో అమెరికన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్స్ ఉన్నాయి. వీటన్ని ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ ఎథికల్ యూనియన్ అని ఉంది. సో ఇప్పుడు హ్యూమనిస్ట్ ఇంటర్నేషనల్ అంటున్నాం మనం. సో బేసికల్లీ ఆల్ ఇంక్లూజివ్ యాక్సెప్టెడ్ వర్డ్ గా హ్యూమనిజం కి తొందరగా దగ్గరికి వచ్చారు. ఎథిజం అనగానే చాలా మంది ఏంటంటే ఐఎమ్ నాట్ ఎథిస్ట్ యట్ అంటారు. సో కానీ ఇక్కడ ఏంటంటే నాస్తికత్వంలో మారడానికి ఏముండదండి, యూ కెన్ నాట్ కన్వర్ట్ టు బి ఎన్ ఎథిస్ట్, ఎందుకంటే అది రిలీజియన్ కాదు. యూ కెన్ కన్వర్ట్ టు బి ఎ క్రిస్టియన్ ఆర్ ఎ ముస్లిం. ఎథిజం ఒక ఎథిస్ట్ గా ప్రొక్లెయిమ్ చేసుకోవడం అంటే ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్, సైంటిఫిక్ థింకింగ్, తర్వాత క్వశ్చనింగ్ ఆల్ ద బిలీఫ్స్ వాట్ ఎవర్ ఆర్ దేర్. తర్వాత ఒక అబ్బాయిని క్రిటికల్ థింకింగ్, ఒక అమ్మాయినైనా క్రిటికల్ థింకింగ్, ఫ్రీ ఇంక్వైరీ ఎన్వైరన్మెంట్ లో పైకి తీసుకురావడం, ఓకే, ఎబిలిటీ టు క్వశ్చన్ ని ప్రమోట్ చేయడం, ఇది ఎథిజం యాజ్ ఎ లైఫ్ స్టాన్స్. సో ఎథిజం బై ఇట్ సెల్ఫ్ మే నాట్ క్యారీ ద మీనింగ్, బట్ ఎథిస్టిక్ వే ఆఫ్ లివింగ్ డిఫైన్స్ ద మీనింగ్. సో అది గోరా గారు పాజిటివ్ ఎథిజం ప్రాక్టికల్ ఫిలాసఫీని ఇంట్రడ్యూస్ చేశారు. దట్ ఇన్ఫ్లుయెన్స్ ద వరల్డ్ అండి. అప్పటి వరకు మీరు ఇంగర్సాల్, చార్ల్స్ బ్రాడ్లా వీళ్ళందరూ చదివితే ఎథిజం అది రెవల్యూషనరీ ఎథిజం గా ఉంటుంది మనకి. ఇప్పుడు గోరా గారు అంటే ప్రాక్టికల్ కామన్ పీపుల్, కామన్ మాసెస్ కి అసలు సూపర్స్టిషన్, గాడ్ సెంట్రిక్ నుంచి హ్యూమన్ సెంట్రిక్ ఎలా ఎందుకు ఇంపార్టెంట్, ఫ్రీ విల్ అనే డిస్కషన్ అండి. వికాస్ గారు, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే తను కాస్ట్ కి కులం ఉండకూడదు అని, మన దళితుల్ని ఎంపవర్ చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు చేశారు, అసలు ఎలా స్టార్ట్ చేశారు అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు డిస్కస్ దట్ ఆస్పెక్ట్ టు. ఎస్, గోరా గారు ఫస్ట్ ఆయన పేరు మార్చుకున్నారండి. సో దట్ ఈస్ మేజర్లీ, ఎందుకంటే ఫస్ట్ యూ ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్. ఆయన పేరు గోపరాజు రామచంద్రరావు. పేరు చూడగానే, మన ఎస్పెషల్లీ తెలుగు పేర్లు చూడగానే వీ కెన్ టెల్ ద క్యాస్ట్, ద సేమ్ వే నేమ్స్ చూడగానే రిలీజన్ కూడా చెప్పొచ్చు. బట్ ఇప్పుడు నేను క్యాస్ట్లెస్నెస్ కోసం పోరాడాలంటే ఫస్ట్ నేను క్యాస్ట్లెస్ అవ్వాలి అన్న దృష్టిలో ఆయన GO అన్నది గోపరాజు నుంచి తీసుకుని RA అని రామచంద్రరావు తీసి గోరా అనే వర్డ్ ఆయన కాయిన్ చేసుకున్నారు. అండ్ హీ రిజిస్టర్డ్ హిజ్ నేమ్ యాజ్ గోరా. సో అది ఫస్ట్ రెవల్యూషనరీ స్టెప్ అయింది. తర్వాత వాళ్ళ ఇంట్లో అదేంటంటే క్యాస్ట్లెస్ నేమ్ అయిపోయింది. సో బై లుకింగ్ ఎట్ ద నేమ్ నోబడీ కెన్ టెల్ హిస్ క్యాస్ట్ అన్లెస్ అంటిల్ ఓల్డర్ జనరేషన్ కి గోరా గారు తెలిస్తే పూర్తి పేరు గోపరాజు రామచంద్రరావు అని గుర్తుంటుంది కానీ, బట్ లేటర్ జనరేషన్ కి గోరా అనే తెలుస్తుంది. తర్వాత వాళ్ళ ఇంట్లో పిల్లలందరికీ రెవల్యూషనరీ నేమ్స్ పెట్టారు, సైంటిఫిక్ నేమ్స్, రెవల్యూషనరీ. అది ఆ రెలవెంట్, ఆ సిచ్యువేషన్ కి రెలవెంట్ గా, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్ టైంలో పుట్టారు. OLAS, O is for Olympics, LO is for Los Angeles. Meroz, పర్షియన్ లాంగ్వేజ్ లో గ్రీన్, ఇయర్ ఆఫ్ గ్రీనరీ లో పుట్టారు. తర్వాత మిషా వాజ్ ఏషియాడ్ గేమ్స్, ఏషియాడ్ గేమ్స్ టైంలో పుట్టింది మిషా. ఇట్ వాజ్ ది సింబల్ ఫర్ ఏషియాడ్ గేమ్స్ మిషా.
సో అలాగా నేమ్స్ అన్ని సెక్యులర్ నేమ్స్ గానే తీసుకొచ్చారండి. ఇప్పుడు లవణం గారు ఉప్పు సత్యాగ్రహం టైంలో పుట్టారు, అందుకోసం లవణం అంటే సాల్ట్. సమరం గారు వరల్డ్ వార్స్ టైంలో పుట్టారు. సో అప్పుడు ఏంటంటే ఒక్కసారి మార్పు అన్నది పేరు నుంచి కూడా స్టార్ట్ చేయాలి. అంటే పక్కన వాళ్ళు మారాలి అనుకోవడం కాదు, కానీ మనం ఎంతవరకు మారాము, ఎంతవరకు డెమాన్స్ట్రేట్ చేసామన్నది గోరా గారు, సరస్వతి గౌర్ గారు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారండి. దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ కూడా చేశారు. రిలీజియస్ నేమ్స్ నుంచి ఇప్పుడు చాలా మంది గోరా గారు వే ఆఫ్ లివింగ్ ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళందరూ పేర్లు మార్చుకుని ఒక క్యాస్ట్లెస్ నేమ్స్. ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ని ఎథిక్స్ సెంటర్ చాలా ప్రమోట్ చేస్తుంది. కొన్ని వేల మ్యారేజెస్ అయ్యాయి ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియస్. ఎందుకంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అని ఇండియాలో ఒకటి ఉంది. మాకు హిందూ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం మ్యారేజ్ యాక్ట్, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, 3 యాక్ట్స్ ఉన్నాయి. 4th is స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. అదేంటంటే ఎవరైనా హూ డస్ నాట్ వాంట్ బి అసోసియేటెడ్ ఆర్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ రిలీజన్ ఆర్ క్యాస్ట్, దే కెన్ మ్యారీ. And it is a very revolutionary step in the Indian system. And ఎందుకంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ రావడానికి కారణం గోరా గారు. సో ఆయన్ని రెఫర్ చేస్తూ ఈ యాక్ట్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. సో యాజ్ సచ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే గోరా గారు చేసిన ప్రాక్టికల్ క్వశ్చన్స్, ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్, అడ్వకేసీ ద్వారా ఇంకా మీకు జోగిని అబాలిషన్ యాక్ట్, తర్వాత ఏమో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్స్, ఇవన్నీ ఎవాల్వ్ అవడానికి దారి చూపించేయండి. దట్ ఈస్ మేజర్లీ తన పిల్లలకి కూడా, అంటే కుమారునికి జాషువా గారి కూతుర్ని, అలాగే తన కూతుర్ని ఫస్ట్ హేమలత గారు, మనోరమ గారు కూడా అర్జున్ రావు గారు ఆల్సో కమ్స్ ఫ్రమ్ ఇది. అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అండి, ఎందుకంటే గోరా గారికి గాంధీ గారికి మధ్యలో ఇదే డిస్కషన్ అయింది. An atheist with Gandhi and Navajivan publications వాళ్ళు they have published it. It's a very well written book because it discusses గోరా గారికి గాంధీ గారి మధ్యలో. అసలు యాక్చువల్ గాంధీ గారు కలవలేదు గోరా గారిని for many years because he does not want to talk to a godless man. So what is there to talk to a godless man అని అన్నారు. అన్నప్పుడు I'm not a godless man, I'm an atheist అని చెప్పి affirm చేసుకున్నారు. చేస్తూ హీ డిఫైన్ వాట్ ఎథిజం. అదంతా ఈ ఎథిస్ట్ విత్ గాంధీ బుక్ లో పబ్లిష్ అయిందండి. సో ఆ ఆశ్రమంలో ఉన్నప్పుడు హరిజన్ అని చెప్తే సరిపోదు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేయగలరా ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ పిల్లల్ని అని అడిగారు గోరా గారు. ఆ గోరా గారు అప్పుడు గాంధీ గారు ఆశ్రమంలో ఎవరు పైకి రాలేదు. అప్పుడు గోరా గారు నిలబడి, నేను మై డాటర్ ఈస్ విల్లింగ్ టు మ్యారీ ఇంటర్ కాస్ట్ ఆన్ ప్రిన్సిపల్ అని చెప్పి మనోరమ గారు అర్జున్ రావు గారిని పెళ్లి చేసుకున్నారు. అది జవహర్లాల్ నెహ్రూ సార్ వెడ్డింగ్. ఒరిజినల్లీ గాంధీ గారు చేయాల్సింది, బట్ హీ వాజ్ అసాసినేటెడ్. సో ఇదేంటంటే ఇవి ఇట్ మే సౌండ్ as just a marriage, కానీ ఇట్ ఈస్ ఎ రెవల్యూషనరీ స్టెప్ టువర్డ్స్ ఎ మ్యారేజ్. సో అది రెండోది చేంజింగ్ నేమ్స్. ఇవన్నీ గాంధీ గారినే ఈ రకంగా కొద్దిగా అన్న ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు అంటారు. ఓ డెఫినెట్లీ అండి. ఇన్ఫాక్ట్ గాంధీ యూజ్డ్ టు సే గాడ్ ఈస్ ట్రూత్, దెన్ హీ సెడ్ ట్రూత్ ఈస్ గాడ్, దెన్ ఆఫ్టర్ ద కాన్వర్సేషన్స్ విత్ గోరా హీ సెడ్ ట్రూత్ ఈస్ ట్రూత్. అది చాలా డివైన్ సాంక్టిటీ తీశారు. అవును. అలాగే వినోబా భావే గారిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది కదా, దాని గురించి కూడా చెప్తారా ఇంకెవరైనా? వినోబా భావే గారు అందరికి తెలుసు, భూదాన్ పాదయాత్ర చేస్తూ ఇన్ఫాక్ట్ సౌత్ ఇండియాకి వచ్చినప్పుడు లవణం గారు at the age of very young age, so he translated from Hindi to Telugu his speeches. సో ఆయన కూడా లవణం గారు చిన్నప్పటి నుంచి పాదయాత్రలో పాల్గొని వినోబా మూవ్మెంట్ లో, భూదాన్ మూవ్మెంట్ లో వెరీ యంగ్ ఏజ్ నుంచి he was involved. బేసికలీ ఏంటంటే ఆయన కార్యక్రమం ముందల, అంటే ఎక్కడైనా మీటింగ్స్ అయ్యే ముందర ఒక 2 hours ప్రేయర్ ఉండాలనేవారు వినోబా భావే, స్పిరిచువల్, ఫ్రమ్ ఏ స్పిరిచువల్ యాంగిల్. సో దెన్ బేసికలీ ఇట్ వాస్ క్వశ్చన్ అనమాట. 2 గంటలు ప్రేయర్ చేసే బదులు, లవణం గారు కూడా చాలా క్వశ్చన్ చేశారు, 2 గంటలు ప్రేయర్ చేసే బదులు why don't we do some ఏమంటారు అగ్రికల్చర్ వర్క్, శ్రమదానం ఎందుకు చేయకూడదు మనం? ఒక గంట సేపు 2 గంటలు పనిచేస్తే చెట్లు నాటినా కూడా సొసైటీకి ఉపయోగం ఉంటుంది కదా అనేది ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ అడగగానే వినోబా భావే గారు మెచ్చుకుని ఇమీడియట్ గా 2 minutes ఆ 2 hour ప్రేయర్ ని 2 minutes సైలెన్స్ కింద కన్వర్ట్ చేసి, జస్ట్ యాజ్ ఎ మార్నింగ్ సైలెన్స్ చేసి, తర్వాత మిగతా టైం అంతా శ్రమదానంలో పాల్గొన్నారు. సో ఇదేంటంటే మనం క్వశ్చన్స్, ఎబిలిటీ టు క్వశ్చన్ ఇన్ అ హంబుల్ వే విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ ఇన్స్పైర్స్ పీపుల్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇఫ్ we don't like somebody's way of doing it,
ఆ డిస్లైక్ చూపించడం కన్నా ఒక ఆల్టర్నేటివ్ లైఫ్ స్టాన్స్, ఆల్టర్నేటివ్ మెథడాలజీ అన్నది గోరా గారు, సరస్వతి గోరా గారు, తర్వాత వాళ్ళ 9 మంది పిల్లలు ఆ మెథడ్ లోనే దే హ్యావ్ మూవ్డ్ ఇన్. సో దే మేడ్ మోర్ ఫ్రెండ్స్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, చాలా మంది వెరీ కామన్ క్వశ్చన్ దే ఆస్క్ ఈస్, ఎథిస్ సెంటర్ కి ఎప్పుడైనా డెత్ థ్రెట్స్ వచ్చాయా అని. ఎందుకంటే ఆర్ వర్ దే ఎవర్ బీన్ థ్రెటెన్డ్ బై రిలీజియస్ ఫండమెంటలిస్ట్ గ్రూప్స్ అని. ఇప్పటి వరకు లాస్ట్ 80 years ఎప్పుడు రాలేదండి. And I'm talking about 80 years in an era wherein there was very strong religious hold before. అంటే అప్పుడు ఏంటంటే మోర్ యాజ్ ఏ రిలీజియస్ టాబు ఆర్ సిస్టమ్ గా ఫాలో అవుతుంది. ఇప్పుడేమో ఫండమెంటలిజం ఎరాలో కూడా చూస్తే కరెంట్ ఎరాలో ఇప్పటి వరకు ఎందుకు రాలేదంటే, అవర్ డిసగ్రిమెంట్ వాజ్ నాట్ విత్ ఇండివిజువల్స్ బట్ ద వే ఆఫ్ థింకింగ్ దట్ ఈస్ డెట్రిమెంటల్ టు ద సొసైటీ. సో the minute you take the individual out, appudu then it brings in more a healthy conversation. So అందుకోసం గోరా గారు ఫస్ట్ నుంచి చెప్పేవారు, మనం టేబుల్ మీద డిస్కస్ చేద్దామండి, నాట్ ఫేస్ టు ఫేస్ అని. టేబుల్ మీద పెట్టగానే you take the person out. ఐ థింక్ మనకి ఈ అంటే నేను అబ్జర్వ్ చేసింది, ఈ నాస్తికత్వం అన్నది మనకి ఈ సెవరల్ స్కూల్స్ ఆఫ్ థాట్ అంటారు కదా, వాటిల్లో ఈ న్యాయ సూస్త్ర గాని, సాంఖ్య, వైశేషిక, చార్వాకులు, లోకాయుతులు, ఈ అంటే మనకి తెలిసిన రిటర్న్ ఆర్ ఈ నోన్ హిస్టరీలో ఆస్తికత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక రూపంలో క్వశ్చన్ చేసేవాళ్ళు, లాజిక్ ని అప్లై చేసే వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టుగా మనకి తెలుస్తుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆస్తికుల దగ్గర ఉన్న పుస్తకాల ద్వారానే. అలాంటప్పుడు మనకి ఎప్పుడు కూడా అంటే మనకి ఈ స్టేట్ అండ్ రిలీజియన్ అన్నది కలవటం వల్ల ఒక 1000 సంవత్సరాలు డార్క్ ఏజెస్ లో ఎలా నష్టపోయామో, ముఖ్యంగా క్రిస్టియానిటీ వల్ల యూరోప్ లో, ఆ తర్వాత అదే మళ్ళీ కండిషన్ అన్నది మిడిల్ ఈస్ట్ లో రావటం తోటి మళ్ళీ అక్కడ కూడా ఇప్పుడు మనకి 1000 సంవత్సరాల క్రితము అక్కడ కూడా ఇప్పుడు మనకి ఆల్జీబ్రా కానీ, ఈ ఆస్ట్రానమీ కానీ, కెమిస్ట్రీకి కానీ సంబంధించిన చాలా ఆవిష్కరణలు జరిగిన మిడిల్ ఈస్ట్ ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందో మనం కళ్ళారా చూస్తున్నాం. అలాంటప్పుడు భారతదేశం దగ్గరకు వచ్చేటప్పటికి ఇంతకు ముందు ఉన్న ఈ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్న ఇంత ప్రాచుర్యంలోకి ఈ మానవవాద కోణాన్ని, అంటే ఈ సోషల్ కంట్రిబ్యూషన్ ని, దాని ఇంపార్టెన్స్ ని ఈ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ కి అప్లై చేస్తూ ఈ ఎథిజం గురించి తీసుకురావటం అన్నది ఐ థింక్ నాకు తెలిసి కనీసం ఈ దక్షిణ భారతదేశ కాంటెక్స్ట్ లో ఎక్కువ ప్రభావం చూపించగలిగింది కూడా గోరా గారు. అంటే సోషల్ ఇష్యూస్ మీద ఫోకస్ చేశారు కదండి. అంటే మేజర్లీ విమెన్ రిలేటెడ్. ఇప్పుడు దేవదాసి ఉందనుకోండి, దట్ ఈస్ ద కోర్ ఇష్యూ. అక్కడ మనం సూపర్ స్టిషన్ గురించి ఒక హంగ్రీ పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ రెలవెన్స్. అండ్ ఇప్పుడు ఫస్ట్ హంగర్ ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేయాలి, కానీ సూపర్ స్టిషన్ ఇస్ నాట్ ద ఫస్ట్ ప్రయారిటీ. అది దట్ ఈస్ ద క్లియర్ పాయింట్. సరస్వతి గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, పొట్ట నిండా ఫుడ్, మన కడుపు నిండా మనం తిండి పెట్టగలిగితేనే ఒక డిస్కషన్ కానీ టేబుల్ మీకు రాగలరు. సో సోషల్ ఈవిల్స్ ని అడ్రస్ చేయాలి ఫస్ట్, బిఫోర్ ఈవెన్ యూ టాక్ అబౌట్ ఎథిజం ఆర్ హ్యూమనిజం. కానీ ఒక అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుందంటే, యాజ్ ఎథిస్ట్ అండ్ హ్యూమనిస్ట్, రేషనలిస్ట్ and free thinkers, all these words are used in different countries differently, but still they all have the same philosophical rooting. So majorly entante human centric mindset lo chustam. Second one, biggest advantage entante we can help anybody, right? We don't that discriminate. Biggest advantage. Yeah. We cannot discriminate because mana way of thinking lo human anagane it doesn't matter. ఇప్పుడు నాస్తిక కేంద్రం గత ఆల్మోస్ట్ 45 సంవత్సరాల నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎక్కడ సైక్లోన్స్ వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా రిలీఫ్ వర్క్ చేసేవాళ్ళు. ఈ రిలీఫ్ వర్క్ లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్నది ఏం లేదు. రిలీఫ్ లో అందరూ ఒకటే. ఇప్పుడు ఇల్లు కోల్పోయిన, వరదల్లో కొట్టుకుపోయిన వాళ్ళు ఎవరైనా ఒకటే. సో వాళ్ళకి సహాయం అందాలంటే అది ఆ బాధ్యత అన్నది సొసైటీ నుంచి అందరి బాధ్యత ఉంటుంది. కానీ అదే టైంలో కూడా రిలీజియస్ గ్రూప్స్ ఎక్స్ప్లాయిట్ కూడా చేస్తాయి. సో మీరు సునామీలో చూస్తే చాలా మంది అనేవాళ్ళు, మీరు ఇఫ్ యూ కన్వర్ట్ ఇన్ టు అవర్ రిలీజియన్ విల్ గివ్ యూ ఎన్ ఎక్స్ట్రా ఫిషింగ్ నెట్ అని. సో అలాంటి డెస్పరేట్ టైంలో ఎక్స్ప్లాయిటేషన్ అన్నది మీకు ఎక్కడ, మీకు ఎథిస్ట్, హ్యూమనిస్ట్, రేషనలిస్ట్ గ్రూప్స్ ఎక్కడ ఉండవు. ఎందుకంటే
we see the plight of the human being, and we believe that we have to reach out to them in the time of crisis. So that is the root of where positive atheism is also andi. So Gora garu eppudu అనేవాడు హ్యూమన్ సఫరింగ్ ఉన్నప్పుడు హ్యూమన్ సఫరింగ్ ని అడ్రస్ చేయాలి, దానికి రిలేటెడ్ కాంప్లెక్స్ ఫ్యాబ్రిక్ ఏది ఉన్నా కూడా దాన్ని రిజాల్వ్ చేయాలి. అది గవర్నమెంట్ తో ఫైట్ చేయాల్సి వస్తే ఫైట్ చేయాలి. గౌర గారు ఇప్పుడు చెట్లు నాటాలన్నప్పుడు పూల చెట్లు కాదు, యాక్చువల్ గా ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఉండాలి అన్నది ఒక మూవ్మెంట్ గా తీసుకొచ్చారు. అన్ని మ్యారేజ్ ఇంక్లూడింగ్ మై మ్యారేజ్ గార్లెండ్స్ అన్ని దే ఆర్ ఆల్ వెజిటబుల్ గార్లెండ్స్ అండి. ఎందుకంటే ఒక వెజిటబుల్ మూవ్మెంట్ తీసుకురాకపోతే హంగర్ ని సాల్వ్ చేయడం. అసలు పూల చెట్లు ఎందుకు నాటాలి? ఓకే, దాంతో పాటు వై డోంట్ యూ ఆల్సో హ్యావ్ ఏ ఫ్రూట్ బేరింగ్ ట్రీ అన్నది ఒక కల్చర్ ఆఫ్ బ్రింగింగ్ ఫుడ్ సెక్యూరిటీ అన్నది ఆయన ప్రమోట్ చేశారు. ఐ థింక్ మనకు ఒక కాలర్ యాడ్ అయినట్లున్నారండి, గోవింద్ గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ప్రసాద్ గారు, జ్యోత్స్న గారు, వెల్కమ్ అండి. వికాస్ గోరా గారు చాలా బాగా చెప్పారండి. మీరు చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. అంటే సాఫ్ట్ గా చెప్పడం అనేది, అంటే మన ఎండ్ గోల్ అనేది అవతల వాళ్ళలోనే మార్పు తీసుకురావడము, అదే విధంగా అవతల వాళ్ళని ఆలోచింపజేసేలాగా చేయడం. కనుక వ్యతిరేకరించడం కంటే కూడా మనం ఒక ఆలోచన కలిగించేలాగా మాట్లాడడం, నిజం చెప్పడం అన్నది గోరా గారు చేసింది. అదేవిధంగా సమాజంలో ఉన్న ఈ మూఢనమ్మకాలు ఏంటి, దానికంటే ముఖ్యంగా మన రూట్ కాజ్ పూర్ అన్నది చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ అండి. నాకు ఒక్క ప్రశ్న అండి. ప్రశ్న అంటే ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, విపత్కర పరిస్థితుల్లోని రిలీజియన్ ఎప్పుడు ఎక్స్ప్లాయిట్ చేస్తుంది అని. ఎగ్జాక్ట్ గా ఈ రోజు మనకున్న విపత్తు కరోనా టైంలో కూడా ఇప్పుడు ఈ క్రిస్టియన్ ఫండమెంటలిస్ట్ కాదనుకోండి, ఈ క్రిస్టియన్ ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ ఆసన్న కాలం, దాన్ని ఏమంటారు, అది తీర్పు దినము సమీపించింది, మీరు మారడం లేదా ఈ విపత్తుకి పరిష్కారం చూపించగలిగేది యేసు ప్రభు మాత్రమే అని చాలా మందిని తన రిలీజియన్ వైపు తిప్పుకోవడానికి చూస్తుందండి. మీరు యూట్యూబ్ లో కూడా చూడొచ్చు అనమాట. కరోనాకి కారణం కూడా మా యేసు ప్రభువే అన్నట్టుగా. అయితే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మనం ఎప్పుడో గడిచిన 50 సంవత్సరాలు అప్పుడు జరిగినవన్నీ కూడా మనం చెప్పినా సరే నమ్మకపోవచ్చేమో, కానీ ఈ రోజు మన కళ్ళెదురుగుంటా యూట్యూబ్ లో జరుగుతున్నది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట, రిలీజియన్ ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది అన్నదానికి. థ్యాంక్ యూ అండి గోవింద్ గారు ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ అండి. బాయ్. And basically, just to add on that, Andy, Corona also proved that no religion or prayer works. It doesn't spare anyone. And రెండోది, in fact, exploitation ఉన్నా కూడా రైట్ నౌ ఆల్ రిలీజియస్ ప్లేసెస్ క్లోజ్ అయిపోవడం, మీరు మాస్క్ అవ్వచ్చు, టెంపుల్ అవ్వచ్చు, చర్చ్ అవ్వచ్చు, అన్ని క్లోజ్ అయ్యి, ఇన్ఫాక్ట్ ప్రేయర్స్ ఆల్సో డిడ్ నాట్ హీల్ పీపుల్. ద ఓన్లీ పర్సన్స్ హు ఆర్ వర్కింగ్, కోవిడ్ వారియర్స్ అంటున్నాం కనుక, మున్సిపల్ వర్కర్స్ అవ్వచ్చు ఇండియాలో అయితే, డాక్టర్స్ వరల్డ్ వైడ్, నర్సెస్ ఆర్ టోటలీ టర్న్ అపార్ట్. సో వీళ్ళందరూ ఎక్కడ అంటే ఒక రిలీజియస్ కానోటేషన్ తీసుకురావచ్చు, కానీ ఇట్ ఆల్సో ప్రూవ్ దట్ రిలీజియన్ డస్ నాట్ హెల్ప్ టు రిజాల్వ్ ఇట్. వీళ్ళు అంటే ఒక మెంటల్ పీస్ కోసం రిలీజియస్ సైడ్ వెళ్ళొచ్చేమో కానీ, బట్ ఇట్ వెరీ క్లియర్లీ షోడ్ దట్ ద హోల్ వరల్డ్ రిక్వైర్స్ టు థింక్ ఫ్రమ్ ఎ సైంటిఫిక్ యాంగిల్ to address these kind of pandemics అండి. వన్ అదర్ థింగ్ అండి వికాస్ గారు, ఐ థింక్ ఇవాళ ఉన్న పొలిటికల్ కాంటెక్స్ట్ లో కానీ, రిలీజియస్ కాంటెక్స్ట్ లో కానీ, how do you think the youth or the younger generation of today వాళ్ళు ఎలా సమీకరించుకోవాలంటారు? అంటే ఇలాంటి గోరా గారి ఒక ఉద్యమం లాగా ఆయన తీసుకొచ్చారంటే ఆయన ఒక సర్టెన్ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి ఉంటారు. అంటే వెదర్ ఇట్ కుడ్ బి టైమ్ మేనేజ్మెంట్, పీపుల్ మేనేజ్మెంట్, ఆర్ ఆర్గనైజింగ్ హిమ్సెల్ఫ్, రైట్? అంటే ఒక మూమెంట్ ని ఆర్గనైజ్ చేయాలి, ముందుకు తీసుకెళ్లాలంటే there should be a structure, there should be a planning and a perfect execution, right? ఇవన్నీ ఇప్పుడు జనరేషన్ కి ఆయన లైఫ్ నుండి తీసుకోవాల్సినవి ఏమున్నాయని మీరు అనుకుంటున్నారు?
చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి మీరు. ఇది యాక్చువల్లీ గౌరవ గారిది ఒక చాలా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ కూడా ఇలాగే అయింది. ఒక మీటింగ్ వెళ్ళేటప్పుడు గౌరవ గారు ఒక్కలే ఉండే ఆ మీటింగ్ లో, స్పీకర్ కూడా స్టేజ్ మీద కూర్చుని ఉంటే ఇంకా జనం వచ్చే వరకు వెయిట్ చేద్దామని అడిగితే, నేను వచ్చాను, మీరు స్టార్ట్ చేయండి, టైంకి స్టార్ట్ చేయండి, నా టైం వృధా చేయొద్దు అని చెప్పేవారు. ఎందుకంటే బేసికలీ టైం కాన్షియస్నెస్ అనేది ఆయనకి ఎక్స్ట్రీమ్లీ స్ట్రిక్ట్ గా ఉండేవారండి. ఆయన చాలా స్ట్రాంగ్ గా దాన్ని పాటించేవాళ్ళు. ఒకటి. రెండోది హంబుల్నెస్, లిజనింగ్, బీయింగ్ హంబుల్ వైల్ లిజనింగ్. ఇప్పుడు యూజువల్ గా ఏంటంటే యూత్ లో ఇంటాలరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ థింగ్, ఎందుకంటే దట్ ఈస్ ది natural way how the current youth is getting inclined to because of too much of exposure to media. ఇంకోటి ఏంటంటే క్విక్ ఫిక్స్ సొల్యూషన్ కోసం కరెంట్లీ యూత్ ఈస్ లుకింగ్ ఫర్ ఇట్. ఓకే, మ్యాజిక్ పిల్ కావాలి, ఒక మ్యాజిక్ పిల్, మ్యాజిక్ సొల్యూషన్, వరల్డ్ పీస్ వచ్చేసేయాలి, లేకపోతే సమ్ సొల్యూషన్ నీడ్ టు హ్యాపెన్ క్విక్లీ, ఇమిడియట్ సొల్యూషన్ కావాలి. ఎగ్జాక్ట్లీ. సో నేను ఐ మీన్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఒక ఇది స్టడీ క్యాంప్స్ అని మేము నడిపేవాళ్ళం అండి. వి స్టిల్ ఆర్ డూయింగ్ ఇట్, మ్యాజిక్ క్యాంప్స్ అని. దాంట్లో ఏంటంటే ఒక పర్టికులర్ ట్రిక్ చేసి ఏమేం ప్రశ్నించ, వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ ఫర్ దిస్ అన్న డిస్కషన్ చేస్తాం. ఇప్పుడు ఒక ఇఫ్ యూ పుట్ ఇన్ ఎ ఫ్యాక్ట్ ఆన్ ద టేబుల్, వాట్ ఆర్ ద డిఫరెంట్ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ ఫర్ దిస్. అప్పుడు ఒక క్యూరియస్ మైండ్ సెట్, హేతుబద్ధంగా ఆలోచించడం, ఎగ్జాక్ట్లీ రేషనల్ మైండ్ సెట్ అనేది తీసుకురావచ్చు. నీల్ డెగ్రీస్ టైసన్ గారు కూడా ఏదో ఒక ఆన్లైన్ లో ఏదో క్లాసెస్, మాస్టర్ క్లాస్ ఏదో సంథింగ్ ఇలాంటిది చెప్తున్నారు రీసెంట్ గా. ఆస్ట్రానమీ, బీయింగ్ ఎన్ ఆస్ట్రోఫిజిసిస్ట్, హి హాస్ ఎ వెరీ స్ట్రాంగ్, చాలా ఇంపార్టెంట్ అండి అది. లేకపోతే ఇంటాలరెన్స్ చాలా ఉంది. కరెంట్ ఇంటాలరెన్స్ ఇన్ యూత్ హ్యాస్ టు బి ఇన్ ఏ మోర్ కన్స్ట్రక్టివ్ మేనర్ యూటిలైజ్. ఒకటి. సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ టైం మేనేజ్మెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్స్ ఓకే టు డిసగ్రీ టుడే. అంటే ఒక మీటింగ్ కి వెళ్ళినప్పుడైనా, ఒక డిస్కషన్ లో అయినా, ఇఫ్ దేర్ ఇస్ ఎ డిస్కషన్ విచ్ ఇస్ గెటింగ్ హీటెడ్ అప్, ఎక్కడో చోట పట్టు విడుపు ఉండాలండి. ఇవాళ ఈ డిస్కషన్ ఇక్కడ ఆపి, మేబీ విల్ కమ్ బ్యాక్ విత్ ఎ ఫ్రెష్ థింకింగ్ టుమారో. అప్పుడేమవుతుందంటే వి రెస్పెక్ట్ఫుల్లీ డివైడ్ ఈచ్ అదర్. అదర్వైజ్ ఏంటంటే ఐ హ్యావ్ టు ప్రూవ్ మై పాయింట్ జస్ట్ బికాజ్ ఐ హ్యావ్ కమ్ హియర్ అన్న మైండ్ సెట్ తో ఉంటే ఇట్ విల్ ఓన్లీ లీడ్ టు మోర్ కాన్ఫ్రంటేషన్. And adi first step towards sowing seeds of violence and hatred andi. So a dignified exit, a dignified temporary exit is also okay, because that's how any negotiation or mediation happens. So meru Gaura garu when they worked a lot with criminal reformation aina veetlo aina kuda konni నెలల తరపాటు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ కన్విన్స్ చేయడానికి టైం పట్టింది వాళ్ళకి. సో మనకేంటంటే it takes time to convince people, and educated youth kanaka inka kastam andi. I mean it's a sad reality, but I have to say it so. There is an educated ego that comes into the fore, you know. So people put in their degree in the front, saying that I have a master's in computer science. Do you think I'm not scientific? There is a difference between scientific and having scientific temper. Right. So there's a huge difference between, you may have an iPhone and in the same iPhone you may download a prayer and have all the goddesses pictures and do puja. So is that scientific knowledge? Not really. Andukosam Gaura garu, Saraswati garu ikku cheppedi entante, science cannot be limited to the laboratory. It has to be brought out into your way of living. Akkada scientific temper vastundi. Ippudu nipula meeda nadichevallu, nenu nipula meeda nadichanu. It's a simple principle that can be explained, which you do every day while cooking. మీ చేయి కాళ్ళు, మీరు పొయ్యి మీద ఉన్న మూత తీసుకెళ్ళి పెట్టి, ఆ సేమ్ ప్రిన్సిపలే ఫైర్ వాకింగ్ లో కూడా వస్తుందండి. సో ఐ మీన్ దీస్ కైండ్ ఆఫ్ బేసిక్ క్వశ్చనింగ్ స్పిరిట్ మన యూత్ లో పెంపొందించాలి. రెండోది కాన్వర్సేషన్స్ అన్నది, హెల్దీ కాన్వర్సేషన్స్ హౌస్ లో ఉండాలండి. అండ్ ఇఫ్ ఎ యూత్ హ్యాస్ ఎ డిసగ్రిమెంట్ ఆన్ సర్టెన్ ఇష్యూస్, ఇట్స్ గుడ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాన్ వైలెంట్. ఆ నాన్ వైలెంట్ కాన్వర్సేషన్స్ అన్నది ఎక్కువ మనం ఇప్పుడు కరెంట్ యూత్ లో తీసుకురావాలి. అండ్ బీ ఇట్ ఇన్ ఫ్యామిలీ వెన్ వీఆర్ హ్యావింగ్ ఎ డిస్కషన్, ఆర్ ఇన్ ఏ యూత్ మీటింగ్ ఆర్ ఎ యూత్ వర్క్ షాప్, ఆ పాయింట్స్ ఆఫ్ కాన్వర్సేషన్స్ ఉండాలండి. దట్స్ వాట్ విల్ హెల్ప్ ద ఫ్యూచర్ ఆఫ్ ద యూత్. Sure అండి వికాస్ గారు. ఐ థింక్ వన్ అదర్ థింగ్ అంటే వాట్ ఐ వాంటెడ్ టు డిస్కస్ విత్ యూ, అంటే మేబీ ఇంకొక అనదర్ సెషన్ మనం మాట్లాడుకుందాము, హౌ హ్యూమనిజం కెన్ బి ఏ కెరియర్
ఫర్ బ్రింగింగ్ సోషల్ చేంజెస్ అనేది. ఎందుకంటే ఇవాళ జనరేషన్ లో యాక్టివిస్ట్ గా ఉండాలని అంటే అటు ఫ్యామిలీ నుండి సపోర్ట్ కానీ ఇటు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఒక రకమైన నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. బట్ వీ కెన్ సీ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ హౌ యూ కెన్ ప్యారలల్ గా అంటే మన కెరియర్ ని మనము ఎస్టాబ్లిష్ చేసుకుంటూ హ్యూమనిజం ని ఎలా ఒక కెరియర్ గా తీసుకుని మీరు చైల్డ్ యాక్టివిస్ట్ గా ఉన్నారు, చైల్డ్ రైట్స్ స్పెషలిస్ట్ గా ఉన్నారు, అలాగే మిగతా మీ కుటుంబ సభ్యులు కూడా వివిధ మానవ వికాసానికి సంబంధించిన వివిధ రంగాల్లో ముందున్నారు. సో మేబీ వీ కెన్ టేక్ ద డిస్కషన్ ఇన్ ఎ డిఫరెంట్ కాల్, బట్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జైన్. థ్యాంక్ యూ వికాస్ గారు. మీ నుంచి చాలా విషయాలు గోరా గారికి సంబంధించింది కాకుండా పాజిటివ్ ఎథియిజం గురించి కానీ హ్యూమనిజం కి సంబంధించి కానీ చాలా విషయాలు తెలిసినాయి. అలాగే డెడికేషన్ అంటే ఒక కాజ్ కి అంకితం అవ్వటము, పేషెంట్ గా ప్రిజర్వెన్స్, ఇవన్నీ కూడా ఎలాంటి క్వాలిటీస్ అయితే కావాలో మనం అనుకున్న దారిలో వెళ్ళటానికి అన్నది తెలుసుకున్నాం. చాలా చాలా థ్యాంక్ యూ అండి మా షోకి వచ్చినందుకు. మళ్ళీ అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాం. To end with, I think I want to say one thing to the audience. Change is inevitable and we just have to be patient. So let's have that hope alive. Thank you. థ్యాంక్ యూ అండి Thank you very జ్యోత్స్న much గారు. అండి. We need Thank to be you. the change we want to see. Yes. Thanks. అండి. Thank you. థ్యాంక్ యూ అండి. Bye.